హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మాటికి మాటికి ఒకటికి 100 సార్లు చెప్తున్నాం, ఫిర్ ఏక్ బార్ మోదీకి సర్కార్, బార్ బార్ భారతీయ జనతా పార్టీకి సర్కార్ అని. కానీ ఎందుకు చెప్తున్నాం? ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి భారతదేశం మునుపెన్నడూ లేని అభివృద్ధికి సజీవ సాక్ష్యంగా మిగిలింది. అయితే 10 ఏళ్లుగా భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని, ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చేయాలని ప్రయత్నిస్తున్న ఆ మహానుభావుడు ఎన్నికల్లో నిలబడుతుంటే కొంతమంది మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మా ఒక్కడి ఓటుతో ఏం పోతుందిలే అని. మీ ఒక్కడి ఓటు ఇప్పటిదాకా భారతదేశానికి ఏం చేసింది 10 ఏళ్లలో? మీ ఒక్కడి ఓటు రానున్న భారతదేశపు భవిష్యత్తుని ఏ విధంగా మార్చబోతుంది అనేది కూడా ఆ పార్టీ మరియు ఆ నాయకుడే స్పష్టంగా మనందరికీ అర్థమయ్యేలాగా చేశారు. కానీ మనలో చాలామందికి వాళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టారు, ఆ మేనిఫెస్టోలో రాసింది ఎంతవరకు జరిగింది అని తెలుసుకునే ఆలోచన కూడా చేయకుండా గుడ్డిగా విమర్శలు మాత్రమే చేస్తున్నాం. రాజకీయాలంటే ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి మధ్య జరిగే ఆటే అనుకుంటున్నాం. కానీ ఈ ఆటలో పనిచేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ముసుగులో చాలామంది ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో మీకు తెలియట్లేదు. అధికారికంగా తను ఏం చేశారో, తను ఏం చేయబోతున్నారో అని ఒక సంకల్ప పత్రాన్ని విడుదల చేసి, ఆ విడుదల చేసిన పత్రాన్ని ఆన్లైన్లో పెట్టి మేం చేసాం, మేం చేస్తాం అనే భరోసాని మనకిస్తున్నారు శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు. ఆ భరోసా పేరే మోదీకి గ్యారంటీ 2024. ఒక్కసారి ఆ సంకల్ప పత్రంలో ఏం చెప్పారు, మీ ఒక్క ఓటు తెచ్చిన మార్పు ఏంటి, మీ ఒక్క ఓటు తేబోతున్న మార్పు ఏంటి అనేది సంక్షిప్తంగా మీకు వివరిస్తాను. ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా భారతీయ జనతా పార్టీ మోదీకి గ్యారంటీలు ఏముందో. మొదటిగా చూసినట్లయితే శ్రీ నరేంద్ర మోడీస్ లెటర్ టు నేషన్లో ఒక్కసారి ఆయన వివరణ అంతా ఇచ్చిన తర్వాత ఆఖరిలో ఆయన సంతకానికి ముందు పెట్టిన ఒక్కటి చూడండి. వందే మాతరం, యువర్ ప్రధాన సేవక్. ఆయన ఎప్పుడు నేను ప్రధాన మంత్రిని కాబట్టి నేను అధికారాన్ని అనుభవించడానికి వచ్చాను అనుకోలేదు. ఆయన ఒక ప్రధాన సేవకుడిని దేశానికి, దేశ ప్రజలకు అనుకుంటున్నాడు కాబట్టి భారతదేశం కోసం ఇంతలా తపిస్తున్నాడు. ఆ తపస్సే భారతదేశాన్ని 11వ స్థానం నుంచి ప్రపంచ దేశాల్లో ఇప్పుడు 5వ స్థానానికి తీసుకొచ్చింది. అంతేకాదు అభివృద్ధిలో ఆ స్థానాన్ని మరింత మెరుగుపరిచి రానున్న 5 ఏళ్లలో దాన్ని 3వ స్థానానికో లేదా 2వ స్థానానికో తేవాలని ప్రయత్నిస్తున్నారు శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు. ఒకసారి ఇక్కడ చూస్తున్నారుగా 10 ఏళ్లలో గుడ్ గవర్నెన్స్ ద్వారా ఎటువంటి అభివృద్ధి సాధించారో చూడండి. గరీబ్ పరివార్ జన్ కింద, నారీ శక్తి కింద, యువతకు ఉపాధి అవకాశాల కింద మరియు కిసాన్ సమ్మాన్ కింద ఇప్పటివరకు చేసినవి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక్కసారి స్క్రీన్ పైన మీరంతా చాలా స్పష్టంగా చూడొచ్చు. అంతేకాదు వీటితో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది యొక్క అభ్యున్నతి కోసం, భారతదేశం యొక్క అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఏం చేస్తాము అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పిన వాళ్లే కానీ మేము మేనిఫెస్టోలో చెప్పినవన్నీ పూర్తి చేసి చూపించాము అంటూ సంకల్ప పత్రం విడుదల చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఒక్కసారి ఇక్కడి నుంచి చూస్తే ప్రతి పేజీ కూడా మీరు చూడండి. మొదటగా మోదీకి గ్యారంటీ ఫర్ గరీబ్ పరివార్ జన్ అంటే పేద ప్రజల కోసం మోదీ ఇస్తున్న భరోసా. నిజానికి ఇందులో ఉన్న చాలా వాటిని మనం వివరించి చెప్పాలి, కానీ అంతంత పెద్ద వీడియోలు పెడితే జనాలు ఆసక్తి చూపించరేమో అని చెప్పి సంక్షిప్తంగా మీకు టైటిల్స్ వరకు వివరించగలుగుతున్నాను. కానీ ఎవరైనా పొందాలి, దీన్ని చూడాలి అనుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రం 2024 అని మీరు గూగుల్ చేసుకుని చూస్తే మీకు PDF దొరుకుతుంది. అదేవిధంగా ఆ PDF యొక్క లింక్ని మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా సరే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇంగ్లీష్లో, హిందీలో 2 భాషల్లో కూడా అందుబాటులో ఉంది ఆన్లైన్లో. ఇక రెండవది మధ్యతరగతి ప్రజల కోసం మోదీకి గ్యారంటీ ఫర్ మిడిల్ క్లాస్ పరివార్ జన్. మూడవది మోదీకి గ్యారంటీ ఫర్ నారీ శక్తి అంటే స్త్రీలను స్వావలంబన దిశగా, స్వశక్తి సాధించే దిశగా ప్రభుత్వం ఇస్తున్న సహకారం. ఇందులో వ్యాపారవేత్తలు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, అనేక రంగాలకు సంబంధించిన ఆడవాళ్ళందరినీ కూడా మరింత స్ట్రెంథన్ చేయటం, దాంతోపాటు అట్టడుగు వర్గాలు ఉన్న స్త్రీలకి కూడా అభ్యున్నతి కల్పించడానికి అవకాశాలని అందచేయటమే ఈ గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మోదీకి గ్యారంటీ ఫర్ యంగ్ సిటిజన్స్. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి లేనంత శక్తి భారతదేశంలో ఉంది, అదే యువశక్తి. ఆల్మోస్ట్ 60% యూత్ భారతదేశంలో ఉన్నారు. అటువంటి యువతకి నైపుణ్యాభివృద్ధి కావచ్చు, అవకాశాలు పొందటం విషయంలో కావచ్చు, ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళి మన భారత యువత బ్రతకగలిగేలా, భారతదేశంలోనే స్వయంగా ఉపాధి అవకాశాలు కల్పించుకుని ఇక్కడే దర్జాగా ఎదగగలిగేలాగా యువతకి అనేక రకాల అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఇంకా మోదీకి గ్యారంటీ ఫర్ సీనియర్ సిటిజన్స్. వృద్ధులు అంటే చాలామంది ముసలివాళ్ళు అనుకుంటారు, కానీ అనుభవజ్ఞులు
అటువంటి అనుభవజ్ఞుల్ని వయసు కారణం చేత వాళ్ళకి అవమానాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరి యొక్క సంక్షేమం కోసం, అటువంటి వాళ్ళందరి యొక్క జీవన భద్రత కోసం మోడీ ప్రవేశపెడుతున్న అనేక పథకాలని దీనిలో ప్రకటించారు. ఇక మోదీకి గ్యారంటీ ఫర్ కిసాన్ సమ్మాన్ అంటే రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేది, రైతుల యొక్క అభ్యున్నతికి తోడ్పడే పథకాల గురించి దీనిలో మెన్షన్ చేస్తూ ఉన్నారు. అందులోనూ ఈ మేనిఫెస్టో మొత్తం చూస్తుంటే రైతుల కోసం అత్యధిక భాగం కేటాయించారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే భారతదేశం అనేది మొదటి నుండి కూడా వ్యవసాయ ఆధారిత దేశం. అటువంటి వ్యవసాయ ఆధారిత దేశంలో ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన దేశం బాగుండవు అని నమ్మే వ్యక్తి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆ రైతుల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఇన్ని పేజీలు కేటాయించారు. ఇక ఆ తర్వాతది మోదీకి గ్యారంటీ ఫర్ ఫిషర్మెన్ ఫ్యామిలీస్. ఎందుకంటే భారతదేశం అనేది అత్యధిక తీర ప్రాంతం కలిగిన దేశం. ఒక రకంగా చెప్పాలంటే ఫిషర్మెన్ అంటే ఎవరో కాదండి, భారతదేశానికి అనధికార సైనికులు, లేకపోతే అనధికార గూఢచారులని చెప్పాలి. ఎందుకంటే సముద్ర మార్గం ద్వారా భారతదేశంపైకి దాడి ఎవరన్నా చేయాలన్నా, ఏదైనా కుట్రలు చేయాలన్నా కూడా మొట్టమొదటి సమాచారం అందేది వాళ్ళకి. అటువంటి వాళ్ళకి సంక్షేమం కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క అవసరం మాత్రమే కాదు, ఈ దేశం యొక్క అవసరం కూడా. అందుకే భారతదేశంలో అత్యధికంగా ఉన్న ఈ ఫిషర్మెన్ ఫ్యామిలీస్ అందరికీ కూడా సరైన గౌరవాన్ని, సరైన ఉపాధిని, సరైన భద్రతని కల్పించడం కోసం మోదీ ఇస్తున్న గ్యారంటీ ఇది. మోదీకి గ్యారంటీ ఫర్ శ్రామిక్ సమ్మాన్. శ్రామికులు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్మిక రంగాల్లో ఎవరైతే ఉన్నారో అందరి యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసమే. ఇంకా మోదీకి గ్యారంటీ ఫర్ ఎంఎస్ఎంఈ, స్మాల్ ట్రేడర్స్ అండ్ విశ్వకర్మాస్. ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నరేంద్ర మోడీ గారు కల్పిస్తున్న భరోసా ఇది. ఇక తర్వాతది మోదీకి గ్యారంటీ ఫర్ సబ్కా సాత్ సబ్కా వికాస్. నిజంగా ఇదొక విప్లవాత్మకమైన నినాదం. ఇప్పటిదాకా ఉన్న రాజకీయ పార్టీలు కావచ్చు, గత పాలకులు కావచ్చు, ప్రజల్ని కులాలుగా, మతాలుగా విభజించి ఈ దేశాన్ని పాలించే ప్రయత్నం చేశారు. కానీ మొదటిసారి నరేంద్ర మోడీ గారు జోడిస్తూ, అందరినీ కలుపుకుంటూ అభివృద్ధి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అట్టడుగు స్థాయి వర్గం నుంచి మొదటగా బీజేపీ యొక్క నినాదమే అంత్యోదయ, అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వరకు కూడా ప్రభుత్వం యొక్క పథకాలు వెళ్ళాలి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దాన్ని సాధించటమే కాదు, వారందరినీ కలుపుకుంటూ భారతదేశం యొక్క అభ్యున్నతిని కూడా సాధించాలన్నదే ఈ దేశ ప్రధానమంత్రి గారి లక్ష్యం. అందుకే 1కి 100 సార్లు చెప్తున్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి. ఇక మరో పథకం మోదీకి గ్యారంటీ ఫర్ విశ్వబంధు భారత్. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశం ఇప్పటికే విశ్వబంధుగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అనేక ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేకపోతే భద్రతాపరమైన, దౌత్యపరమైన విషయాల్లో కావచ్చు, అనేక దేశాలతో మనం సహకారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాం. ఇక కోవిడ్ వ్యాక్సిన్ సమయంలో అయితే మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డ వ్యాక్సిన్స్ని మన అవసరాలతో పాటు ప్రపంచ దేశాల యొక్క అవసరాలు తీర్చడం కోసం కూడా వాటిని ఎక్స్పోర్ట్ చేయించగలిగారు. ఇవే కాకుండా అనేక విషయాల్లో, అనేక సంఘటనల్లో భారతదేశం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేయడానికి, ప్రపంచ దేశాలన్నీ భారతదేశంతో సఖ్యంగా ఉంటూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళటానికి ఏమేం చేయొచ్చు అనేది ఇందులో వివరించడం జరిగింది. ఇక మోదీకి గ్యారంటీ ఫర్ సురక్షిత్ భారత్. ఆల్రెడీ భారతదేశం ఇప్పటికే చాలా సురక్షితంగా, శత్రు దుర్భేద్యంగా తయారైంది మోడీ గారి సారథ్యంలో అనేది జగమెరిగిన సత్యం. దానికి సాక్ష్యమే గత 10 ఏళ్లుగా ఎటువంటి తీవ్రవాద దాడులు జరగకపోవటమే. అంతేకాదు, వామపక్ష తీవ్రవాదం అంటే లెఫ్ట్ వింగ్ నక్సలిజం కావచ్చు, టెర్రరిజం కావచ్చు, ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే మోడీ గారు మరియు మోడీ గారి సారథ్యంలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని సరైన చర్యలు తీసుకోవటం వల్ల ఇప్పటికీ 52% తగ్గిపోయింది. అంతేకాదు, భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా శూన్యం కూడా అయిపోతుంది. దాన్ని శూన్యం చేయగలిగే దమ్ము కూడా ఒక్క నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉంది. మోదీకి గ్యారంటీ ఫర్ ప్రాస్పరస్ భారత్. నిజమే, భారత్ సుభిక్షంగా, సుసంపన్నంగా ఉండటానికి ఏమేం చేయాలో ఆయన చేసి చూపించారు. అందులో భాగంగా తెచ్చిన అనేక ఆర్థిక సంస్కరణలు కావచ్చు, లేకపోతే నోట్ల రద్దు కావచ్చు, ఈజ్ ఆఫ్ మనీ యూజింగ్ అంటే యూపీఐ కావచ్చు, లేకపోతే ఇతరతర పద్ధతులు కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశాన్ని ఆర్థికంగా సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి. ఈ సంస్కరణలన్నీ ఇంకా కొనసాగాలి, లేదంటే ఈ సంస్కరణలన్నీ సగంలో బ్రేక్ పెట్టేసి వేరే పార్టీలు వస్తే చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ కారణం చేతైనా సరే మరోసారి మన నాయకుడిని మనం గెలిపించుకుని తీరాలి. మోదీకి గ్యారంటీ ఫర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఆల్రెడీ ఇప్పటికే చాలామందికి మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ చాలా ఎక్కేసింది, అందరికీ అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే అనేక దేశాలు తమ ఫ్యాక్టరీలను, తన వ్యాపార కేంద్రాలను భారతదేశంలో పెట్టి ఉత్పత్తి రంగంలో చాలా ముందుకు వెళ్తున్నాయి. అంతేకాదు, రైల్వే విషయంలో కావచ్చు, ఏవియేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర ఆటోమొబైల్స్ విషయంలో కావచ్చు, భారతదేశం మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఎంతో 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 అభివృద్ధి సాధించింది, అనేక రెట్లు ముందుకు వెళ్ళింది. అందులో ఏం సాధించాము, ఏమి సాధించబోతున్నాము అనేది కూడా స్పష్టంగా ఈ కాలంలో వివరించారు.
మోదీకి గ్యారంటీ ఫర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడంలో నరేంద్ర మోడీ గారు ఎంత సాధించారు అనేది దీనిలో చూడొచ్చు. నిజానికి సింపుల్గా చూసుకుంటే గత 70 ఏళ్లతో పోలిస్తే ఈ 10 ఏళ్లలో ఆల్మోస్ట్ రైల్వే భద్రత విపరీతంగా పెరిగింది. అమృత్ భారత్ కావచ్చు, వందే భారత్ కావచ్చు, నమో భారత్ కావచ్చు, ఇంకా అనేక రకాలైన ఆధునిక సాంకేతికత కలిగిన రైళ్లని ప్రారంభించడం జరిగింది. ఇక ఎయిర్పోర్ట్లు అయితే గత 70 ఏళ్లలో నిర్మించిన దానికంటే డబుల్ చేశారు వాటిలన్నింటినీ కూడా. ఎయిర్ కనెక్టివిటీని దేశవ్యాప్తంగా పెంచడం జరిగింది. ఇక హైవేలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గంటకి 1 కిలోమీటర్ రోడ్డు పడుతూనే ఉంది వారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి. ఇక రూరల్ డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 3,70,000 కిలోమీటర్ల రోడ్లు వేయటం జరిగింది, నేషనల్ హైవేస్ కాకుండా. ఇంతేనా? ఇలాంటివి ఎన్నో సాధించారు. ఆ సాధించిన వాటి అన్నిటి గురించి కూడా దీనిలో వివరించారు. ఇక మెట్రో స్టేషన్స్ అయితే లెక్కే లేదు. ఇక మరొకటి, మోదీకి గ్యారంటీ ఫర్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇన్ సిటీస్. చాలామంది పల్లెటూరులో ఎలా అయినా బతకొచ్చు, కానీ పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో బ్రతకటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా దుర్భరంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సామాన్యుడు జీవించలేడేమో అనుకుంటారు. అటువంటిది నగర జీవనాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి ఉండేలాగా అనేక పథకాలని రూపొందించారు. ఆ పథకాల ద్వారా ఇప్పటికీ ఏం చేశారు, ఇక ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇందులో వివరించడం జరిగింది. మోదీకి గ్యారంటీ ఫర్ విరసత్ భీ వికసత్ భీ. ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అయితే దీని గురించి ప్రత్యేకంగా మరొక వీడియో చేస్తాను. అదేంటంటే భారతదేశం యొక్క వారసత్వ సంపదని కాపాడుకుంటూ అభివృద్ధిని సాధించడం. ఎందుకంటే అభివృద్ధి సాధించటము అంటే గతాన్ని మర్చిపోవటం, గతం తాలూకు జ్ఞాపకాల్ని మనమే చెరిపేసుకోవటం అనుకుంటున్న అమాయకులున్న ఈ దేశంలో లేదు. అభివృద్ధిని సాధించాలంటే, ప్రపంచాలతో పోటీ పడాలంటే మన వారసత్వాన్ని మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని కలిపి అభివృద్ధి చేసుకుందామంటూ నినాదాన్ని తెచ్చి ఆ విధానాన్ని చేసి చూపిస్తున్న మహాత్ముడు నరేంద్ర మోడీ. చాలామంది కనొచ్చు పదే పదే మహాత్ముడు 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 అని ఎందుకంటున్నారు, ఎవరితోనో పోలుస్తున్నారు అని చెప్పేసి. లేదండి, ఈ దేశంలో మహాత్మా అనే పదం వీరికొక్కరికే సెట్ అవుతుంది. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో మీరు చూసినట్లయితే మహాత్ముడు అంటే ఎవరు అని చాలా స్పష్టంగా చెప్పారు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన అని చెప్పేసి. అంటే మనసు, మాట, పని అన్నిటి విషయంలో ఒకే ఆలోచన కలిగిన వాడే మహాత్ముడు అంటారు. అలా దేశము ధర్మము, దేశము ధర్మము, దేశము ధర్మము, ఇది తప్ప మరో ఆలోచన లేని వ్యక్తి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు. కాబట్టి వారిని మహాత్ముడిగా చెప్పడం జరుగుతుంది. మోదీకి గ్యారంటీ ఫర్ గుడ్ గవర్నెన్స్. ఈ గుడ్ గవర్నెన్స్ విషయంలో ఖచ్చితంగా చాలామందికి మాట్లాడుకోవాలి. ఎందుకంటే గుడ్ గవర్నెన్స్ అంటే దేశ ప్రజలందరికీ కావాల్సినవి అందరికీ అందేలా చూడటం, సమాంతరంగా అందేలా చూడటం. ఇక్కడ సమానంగా అనే కాడికి ఎట్లా అయిపోతుందంటే భారతదేశంలోనే ఒక విచిత్రమైన పరిస్థితి. అదేంటంటే ఒక 10 రొట్టెలు ఉంటే 3 ఇళ్ళు ఉంటే, ఒక ఇంట్లో 5గురు, ఒక ఇంట్లో 3గురు, ఒక ఇంట్లో 2 ఉంటే ప్రస్తుతం మనకి ఎట్లా ఉంటుందంటే ఈ 10 రొట్టెల్ని ఈ 3 ఇళ్ళకి సమానంగా పంచుతున్నారు. కాదు, ఈ 10 రొట్టెల్ని 10 మందికి సమానంగా పంచటమే నిజమైన సంపద పంపకం. లేదంటే 5 మంది ఉన్న ఇంటి వాడికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతూనే ఉంది. అలా భారతదేశంలో ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమలు జరగకపోవటం వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, ఈ దేశపు మెజారిటీలు ఎప్పుడు వివక్షకి గురవుతూనే ఉన్నారు. ఈ దేశపు మెజారిటీలైన హిందువులు ఎప్పుడు నష్టపోతూనే ఉన్నారు. అలా కాదు, సంపద అందరికీ వాటా ఉంటుంది అంటే అందరికీ సమానంగా అందేలాంటి వాటా ఉండాలి తప్ప ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి తక్కువ మంది ఉన్న వాళ్ళకి కలిపి సమానంగా పంచుతుంటే ఖచ్చితంగా ఈ దేశం పురోగతి ఎప్పటికీ సాధించలేదు. ఆ లోపాన్ని గుర్తించారు కాబట్టే ఆ లోపాన్ని సరిచేసే ప్రయత్నం కూడా మొదలుపెట్టారు శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు. మోదీకి గ్యారంటీ ఫర్ స్వస్థ భారత్. భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఆరోగ్య భద్రత కల్పించాలని, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యానికి సంబంధించిన అవకాశాలు, వనరులు అన్ని సమానంగా అందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోదీకి గ్యారంటీ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మీ అందరికీ తెలుసు, అభివృద్ధికి కొలమానం ఏంటంటే అందరికీ కూడా సరైన విద్య, వైద్యము, ఉపాధి ఇవన్నీ అందటమే. కానీ గత 70 ఏళ్ల పాలకులందరూ కూడా విద్య, ఉపాధి, వైద్యం అనేదాన్ని అవసరాల కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసమే వాడారు తప్ప నిజంగా పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఇవన్నీ అందాలి అని చిత్తశుద్ధితో ఎప్పుడు చేయలేదు. కానీ మొదటిసారి వీరు చేస్తున్నారు. మోదీకి గ్యారంటీ ఫర్ స్పోర్ట్స్ డెవలప్మెంట్. చెప్పాను కదా ఇందాక, భారతదేశంలో అత్యధిక మంది యువత ఉన్నారు. యువత మరింత సశక్తిగా ఉండాలి, మరింత స్వశక్తితో ఉండాలి అంటే వాళ్ళకి క్రీడలు కావాలి, క్రీడలకు సంబంధించిన ప్రోత్సాహకం కావాలి. అంతేకాదు, క్రీడలు అనేది ఈరోజు కేవలం శారీరక అవసరాలు మాత్రమే కాదు, దేశం యొక్క అవసరాలు కూడా. ఒక దేశానికి మరో దేశానికి దౌత్యపరమైన సంబంధాలు మెరుగవ్వాలంటే కూడా క్రీడలు ఎంతో దోహదం చేస్తున్నాయి. అటువంటి క్రీడా రంగాన్ని ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. మోదీకి గ్యారంటీ ఫర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్.
ప్రాంతీయ అసమానతలు లేకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందాలని మోడీ గారు సంకల్పించారు. ఆ సంకల్పాన్ని ఈ పత్రంలో చాలా స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పారు. మోదీకి గ్యారంటీ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్. ఇక టెక్నాలజీ గురించి, ఇన్నోవేషన్స్ గురించి గత 10 ఏళ్లలో వచ్చిన ఈ విప్లవాత్మకమైన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక ఇస్రో సాధించింది కావచ్చు, లేకపోతే ఇతరత్ర పద్ధతుల్లో మనం డేటా సైన్స్ విషయంలో పొందుతున్న అభివృద్ధి కావచ్చు, ట్రెమెండస్. మోదీకి గ్యారంటీ ఫర్ సస్టైనబుల్ భారత్. మొదటి నుంచి మోడీ గారు చెప్తున్నది ఒకటే మాట, సుస్థిరమైన భారత్, సురక్షితమైన భారత్ కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ సుస్థిర భారత్ని చేయటంలో ఇప్పటికే అనేక విజయాలను సాధించడం జరిగింది. అంతేకాదు ఇలాంటివి ఇంకా ఎన్నో సాధించాల్సి ఉంది. అవి ఏంటి అనేది ఈ పత్రంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూశారు కదా పత్రం. ఎవరిని ఎక్కడ మతాల వారీగా విభజిస్తూ, కులాల వారీగా చీలుస్తూ చేయకుండా దేశం యొక్క సంపూర్ణమైన సమగ్రమైన అభివృద్ధి గురించి వివరించడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తి ఇన్ని పనులు చేయగలిగారు అంటే మీ ఒక్కడి ఓటే కారణం. ఇలాంటి వ్యక్తి ఎన్నో చేయగలడు. అలాంటి చేసే వ్యక్తికి మరొక అవకాశం ఇవ్వాలి అంటే మనం ఒక్కళ్ళమే అనుకుంటున్నాం. మన ఓటు ఏదైతే ఉందో ఆ ఓటుని కమలంపై నొక్కుదాం. మరోసారి నరేంద్ర మోడీ గారి సారథ్యాన్ని గెలిపిద్దాం. ఫిర్ ఏక్ బార్ మోదీకి సర్కార్, బార్ బార్ భారతీయ జనతా పార్టీకి సర్కార్. ఇదే నినాదం, ఇదే విధానం కావాలి. అప్పుడే ఈ దేశం బంగారం అవుతుంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.